తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వీడియో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చెక్కలు కొడుతుంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానికి దారం తీస్తున్నాయి. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి గతంలో మనం చాలా సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా దఫాలుగా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఒకవేళ అధికార మార్పిడి అనేది జరిగితే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేయబోతారు, దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానివల్ల భవిష్యత్తు తరాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడతాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాట, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తీరు చాలా స్పష్టంగా కూడా మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తును ఆలోచించిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా ఆనాడు చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు నిజమే కదా, అనవసరంగా తప్పు చేస్తామంటూ కూడా ప్రజల నుంచి చాలా స్పష్టమైన అంశం వినబడుతుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యాఖ్యలకు అలనాటి ముఖ్యమంత్రికి సంబంధించి ఏం మాట్లాడిండో ఒక్కసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం ఇది. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాడు, బద్దలుస్తాడు. మొలకకి అలుకుడు చేస్తాం కదా, దుకాణాలు పోయామా, పెద్ద మొగోడని కూడా పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకల పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, నేను తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి కూడా తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు పుడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ అర్హులైన అందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతున్నాము. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చడమే కూడా రాష్ట్ర ఆదాయం పెరిగింది, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. మరి ఆనాడు పెరిగిన ఆదాయం ఈరోజు ఎలా తగ్గింది? నాడు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే 4,000 రూపాయల పెన్షన్ చాలా స్పష్టంగా ఇస్తాం, ఎందుకంటే రాష్ట్ర ఆదాయం పెరిగింది కాబట్టి ప్రజలందరికీ పంచే పనిలో నేను అని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ఎక్కడ అప్పు పుడతలేదు, అప్పు జోలికి వెళ్తే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతుండు, మనల్ని ఎవడు నమ్మట్లేదు, నమ్మే అవకాశం కూడా లేదు, ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా వీడి చెప్పులను కూడా దొంగతనం చేసుకొని పోతాడా అనే కాడికి వచ్చింది అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా తానే సభలో ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు ఆయన ఎందుకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో గతంలో కూడా మనం చూసాం. ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతరత్ర కానీ ఏది కూడా రావట్లేదు అనేది చాలా సుస్పష్టంగా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ధరలు పెంచితేనే పథకాలు అమలు చేయడానికి కుదురుతుంది అని మళ్ళీ ప్రజల మీద భారం వేసే అవకాశం త్వరలో రాబోతుంది. దాంతోపాటు ప్రభుత్వం మీద ఈ ఆర్టీసీ ఉద్యోగులు యుద్ధం చేస్తే బాగుపడరు అంటూ వాళ్ళని శంకించిన తీరు కానీ, కేసీఆర్ 3 నెలలకు ఒక్కసారి వచ్చి ప్రభుత్వాన్ని తిట్టిపోతాడంటూ ఇలాంటి కీలకమైన అంశాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా సారు చేసిండు. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయంలో చాలా రకాలుగా చాలా విషయాలను కూడా మనం చూసాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి పాపం అనే చెప్తా. ఎందుకంటే పరిపాలనా వ్యవస్థ మీద
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతగా కొడంగల్ నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పూర్తి స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ముఖ్యమంత్రి అయిన మన యనుమల రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో కష్టకాలంలో ఉన్నాడు. ఎందుకు కష్టకాలంలో ఉన్నాడు? స్వయంకృత అపరాధం జరిగింది. ఇక్కడ స్వయంకృత అపరాధం ఎట్లా జరిగింది, స్వయంకృత అపరాధం జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించవచ్చు. నిజమే, నేనేమంటున్నానంటే స్వయంకృత అపరాధం చాలా భయంకరంగా జరిగిందండి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. స్వయంకృత అపరాధం అంటే చాలా భయంకరంగా జరిగింది అని చెప్తున్నా. ఎక్కడో దావోస్లో జరిగే పర్యటనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పోయి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే గతంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని చెప్పిన మేమే అన్నా. దాని తర్వాత అనేక సభలు అనేక సమావేశాలలో పూర్తి స్థాయిలో ఏమని చెప్పిండి ముఖ్యమంత్రి? ఇక్కడ బంగారు బిందెలు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినావు కానీ కుండలే ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. నేను వచ్చి ఏంది లంకె బిందెలు ఉంటే అని ఏది దొబ్బిపోదామని చూసిందా కాంగ్రెస్ పార్టీ? అరే భయ్, మీరు ఏం పరిపాలన చేస్తున్నారు, మీరు ఏం కథ అనేది మీకు అర్థమవుతుందా? అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి మీద మరొకసారి భారం వేయడానికే కదా నీ వ్యాఖ్యలు. అప్పెందుకు పుట్టది? తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాదం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఏంది పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన అదుపు తప్పిందా? శాంతి భద్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? బంగారం పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా నువ్వే చెప్పినావు కదా, 1,00,000 కోట్లు లేకపోతే ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చినావా? ఇన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినప్పుడు నీకు అప్పెందుకు పుడతలేదు? కేంద్రం దగ్గర నీ పరపతి లేదా? ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, ఏదో న్యాయస్థానంలో న్యాయదేవత ఇట్లా పట్టుకుంటే ఇటు 8 ఎంపీలు ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఒక పైసా దేలేకపోయారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు? మీరు అందరూ ఏం చేస్తున్నారు? మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇంత అన్యాయం చేస్తారా అని అడగపోతే ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ప్రధాని నోటిమోటనే స్పష్టంగా వినబడింది కదా. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఏమన్నా కనీసం ఊళ్ళల్లో ఉండే సర్పంచ్లన్నా మంచిగా మాట్లాడతారు బై. ఇప్పుడు ఒక లీడర్ బయటికి పోతా అన్నా వాడు వేసుకున్న కడ్రాయర్కు పొక్కలున్నా బయట ఏం చేస్తాడు? తెల్లంగి సొక్కా వేసుకొని బయటికి పోయి హూందాతనాన్ని మెయింటైన్ చేస్తాడు సర్పంచ్ ఊళ్ళల్లో. అరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కనీసం ఇంత ఘోరమైన మాటలా ఇవి? ఇంత దారుణమైన పరిస్థితి ఇదా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే ప్రసంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు? అరే ఏం జరుగుతున్నది భయ్? తెలంగాణలో అప్పు పుట్టడం లేదంటే ఇప్పటికే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా దేని మీద నడిపిస్తారు? లిక్కర్ మీదనే కదా మీరు నడిపించేది. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన ఎపిసోడు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఏం జరుగుతున్నది మరి? ఇక మా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిన్న చూసే ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చూద్దాం. మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దివాళీ తీసిండు, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఆగం చేసిండు. ఎందుకు అంటే నిజంగా కూడా చాలామందికి కొన్ని విషయాలు తెలియయండి. నేను ఇక్కడ కొన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం. మీరందరూ గుర్తుపెట్టుకోరు ఒకసారి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చినా అని చెప్పింది, అంతే కదా? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చినామని చెప్పింది. ఇది చాలా స్పష్టం. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు చెప్పింది? ఇది మేమే ఇచ్చినామని చెప్పింది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని చెప్పింది. ఎవరు? మనం చెప్పలే, ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా అని చెప్పినావు కదా, సరే నీ ప్రచారానికి, నీ ఆర్భాటాల కోసం, నీ అవసరాల కోసం, లేకపోతే నీ రాజకీయ ఎదుగుదల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం, తెలంగాణలో మీ ప్రాబల్యం కోసం, తెలంగాణలో మీ ఉనికి కోసం మీరు చెయ్యొచ్చుగాక. కానీ ఇచ్చిన తెలంగాణలో 17 నెలల కాలంలో ఏం చేసిరు? గడ్డి వీకి రా అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 17 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఆగం చేస్తున్నారు అంటున్నా. 17 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ? గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దోముతున్నదా, లేకపోతే ఏం చేస్తున్నది? కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నదా? అరే ఎంత నాన్సెన్స్ అంటే మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే 17 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఈరోజు నువ్వు చంద్రబాబు ఆధ్వర్యంలో ఉండే టీమ్గా పనిచేస్తున్నావా లేదా?
ఇది మీ అందరికీ తెలుసా కాదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం 17 నెలల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది ఎవరు ఏంటి అనేది మీకు తెలియదా? మరి నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమే ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ పోయి ఢిల్లీలో పోరాటం చేపేళ్ళు తెలంగాణ రాష్ట్రం అప్పుల నష్టంగా మారుతుంది, మాకు ఇన్ని ఆర్థిక అవసరాలు ఉన్నాయి, మాకు ఇంతో కొంత ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పేళ్ళు అది పక్కన పెట్టిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ కొత్తగా వచ్చిండు మొన్న సిఎస్ కాను మొదలు పెడితే ఇందులో మొత్తం పరిపాలన వ్యవస్థకు సంబంధించి అనేక పోస్టులు ఉంటాయి కదా. మరి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను ఎవరు చంద్రబాబు చెప్పిండా మీరు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను పెట్టుకోమని? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నియమించుకోవాలని ఎవరు చెప్పిర్రయ్యా మీకు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను నియమించుకోమని ఎవరు చెప్పిర్రు అంటున్నా. దాని గురించి పోయింది. తెలంగాణ రాష్ట్రం మీద 17 నెలలుగా సోయి లేదు. ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి ఆంధ్ర ఉద్యోగులందరినీ తీసుకొచ్చి తెలంగాణలో ప్రమోషన్లు ఇస్తూ రిటైర్ అయిన వారిని తీసుకొస్తూ ఎందుకు తెలంగాణలో మా ఉద్యోగులు లేరా? అరే ఎంత ఘోరమైన విషయం అంటే చంద్రబాబు డైరెక్షన్లో ఏమన్నా నడుస్తుందా ఏంది తెలంగాణ పరిపాలన? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకున్న అనుమానాలు ఇవన్నీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినవంటే ఇచ్చిన రాష్ట్రం మీద ప్రేమే ఉంటే 17 నెలల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏం చేసినావో చెప్పు. అది చెప్పకుండా ఆంధ్ర వ్యక్తులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎట్లా కల్పిస్తావు నువ్వు? నీకు తెలంగాణ రాష్ట్రం మీద సోయి ఉన్నది, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంటే మీరు ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర వ్యక్తిని ఎట్లా రాణిస్తావు అంటున్నా. నీ పరిపాలన నీ అడ్మినిస్ట్రేషన్లోకి ఆంధ్ర వ్యక్తులను ఎట్లా రాణిస్తావు అంటున్నా. సమాజ్ అవుతుందా? తెలంగాణ భాషలో చెప్పాలనా? ఇది పక్కన పెడితే ఎంత ఘోరమైన విషయం అంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడేమో పరుగులు వెచ్చిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాకే ఎందుకు డౌన్ అయిపోతున్నది? ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను అడుగుతున్నా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతున్నది? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు ఆర్థికంగా పడిపోతున్నది ఏంటి అనేది చెప్పు జరా. ఆలోచించుర్రు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు ఆర్థికంగా వేగంగా అడుగులేసింది, ఈరోజు ఎందుకు పతనమవుతున్నదో చెప్పుర్రి. అరే ఎంత ఘోరమైన విషయం అంటే వీళ్ళు చెప్పిన దొంగ ముచ్చట్లు మామూలుగా ఉంటున్నాయి అనుకుంటారా? ఎంత ఘోరమంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటే 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద సోయలేదు. సోయింటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విభాగంలో వాళ్ళను కూర్చోబెడతారండి? నాకు అర్థం కాదు. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఈరోజు ఆర్థికంగా మనం కొలాప్స్ అయినాం. ఎట్లా కొలాప్స్ అయినాం ఒకసారి మనం లెక్కలేద్దాం. ఎందుకంటే ఎన్నెన్ని ఖర్చులు పెట్టిందో ఒకసారి మనం లెక్కలేద్దాం. ఇదేంది? అందాల మా ఊళ్ళే అక్క చెల్లెల్లే అనే వెనకట ఒక పాట ఉండే. ఇవాళ మా హైదరాబాద్లో అందాల పోటీలు. మీకు తెలుసో లేదో ఇవాళ హైదరాబాద్లో అందాల పోటీలు. రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్క దాదాపుగా 200 కోట్లు. మా తెలంగాణ మీద సోయున్నదని చెప్పే ప్రతి ఒక్క నాయకుడికి, కాంగ్రెస్ నాయకుడికి, ప్రతి ఒక్కడికి కూడా ఛాలెంజ్ ఇది. మీకు తెలంగాణ రాష్ట్రం మీద సోయున్నా అది ఏంది? రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాటు కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ఒకసారి ఆలోచించి ఓ తెలంగాణ పౌరుడా, ఓ తెలంగాణ బిడ్డ, ఓ తెలంగాణ ప్రాంత ప్రజలారా. అందాల పోటీల కోసం 200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది. ఎవరి పైసలు? మన పైసలు, నా పైసా, మన పైసలు, మన తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క కష్టార్జితం ఈ 200 కోట్లు. ఈ 200 కోట్ల రూపాయలని ఈరోజు పూర్తి స్థాయిలో ఆగం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారు. మరి ఎవరు పెట్టమన్నారు? రాష్ట్రాల అందాల పోటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 200 కోట్లు. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? అందాల పోటీలు అబ్బా మాకు అందాల పోటీలు ఏర్పాటు చేయడానికి మేము బతలాడినామా, భామాడినామా? ఎందుకు మాకు అందాల పోటీలు? ఎందుకు? ఎవరి కోసం?
తెలంగాణలో రాష్ట్రంలో నలుమూలల చాలా చోట్ల కూడా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ధాన్యానికి సంబంధించిన అదేంది కేంద్రంలో పూర్తి స్థాయిలో టారిఫులు లేక అక్కడ కొనే దివాన లేక ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రకృతి చేసే విలేతాండానికి బలైపోతున్నారు. దాని గురించి వద్దు. ఈ అందాల పోటీల కోసం సమీక్షా సమావేశం పెట్టి వీళ్ళు మాట్లాడతారండి. ఇగో మిస్ వరల్డ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానివ్వద్దు. ప్రపంచ సుందరి పోటీలపై సీఎం రేవంత్ సమీక్ష. భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశం. తెలంగాణ సాంప్రదాయంలో స్వాగతం చెప్పాలనే సూచన. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు. ఇక 12న బుద్ధభవన్లో ఆధ్యాత్మిక పర్యటన. 13న చౌమహల్లా ప్యాలెస్లో అతిథులకు వెల్కమ్ డిన్నర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది మిస్ వరల్డ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రావద్దట. అందాల పోటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 200 కోట్లు. ఈ 200 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మిది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మును మీరు ఎట్లా ఖర్చు పెడతారు? మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి లోటు రానివ్వద్దని మా వాళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశమే చేసిరు. రైట్, ఇది క్లియర్ కట్ కదా. 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిరు. మరి ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏం చేస్తున్నారండి? రైతులు అల్లాడిపోతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా, ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అల్లాడిపోతూ ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 200 కోట్ల రూపాయలట. ఒకసారి గిదేంది వడ్లు వర్షార్పణం. కొనుగోళ్లలో ఆలస్యంతో రైతుల ఇబ్బందులు. మార్కెట్లలో భారీగా తడిసిన ధాన్యం. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షం కారణంగా వడ్లన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలోని గుర్రాల సోఫా వద్ద రైతులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వడ్ల కొనుగోలు లేట్ అవ్వడంతో ఆదివారం కురిసిన వడ్ల వానకు ధాన్యమంతా కొట్టుకుపోయిందని కన్నీటి ప్రియతమయ్యారు. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చిన 25 రోజులు గడిచినా కానీ కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చి 25 డేస్ అంటే 25 రోజులు అవుతున్నా కూడా వడ్లు కొనట్లేదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రామవరం హిందూప్రియల్ గ్రామాలలో ఏంది రైతులు రోడ్డుపై బైఠాయించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైతుంది? 25 రోజులుగా రైతులకు సంబంధించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కనీసం వాటిని కొనుగోలు చేసే దిక్కు దివాన లేకుండా పోయింది. కనీసం ఇక్కడ కొనుగోలు చేసే దిక్కు దివాన లేకుండా పోయింది. ఇక్కడ రైతులకు సంబంధించి ఏంది? ఇక్కడ కళ్ళాలల్లా కనబడుతున్నాయి కదా, వాళ్ళు తెచ్చుకున్న పరదలల్లా పూర్తి స్థాయిలో నీళ్లు రావడంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యమైతే ఇటు ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించదు, కొనుగోలు చేయదు. పూర్తి స్థాయిలో వడ్లకు సంబంధించి ఏది కళ్ళాల దగ్గర ఎండపోస్తే మార్కెట్ యార్డుకు సంబంధించి నీళ్లు వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో దిక్కుతోచని పరిస్థితులలో ప్రజలున్నారు. ఇక్కడ చూడురి, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల ఆవేదనపై లేదు. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ వైఫల్యం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. రైతు మరణాలు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే. సీఎం వ్యవసాయ మంత్రిదే బాధ్యత. సిద్దిపేట మార్కెట్ యార్డును పరిశీలించిన హరీష్ రావు ఏది నష్టపోయిన రైతులకు పరామర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇప్పుడు అందాల పోటీలు ఎవరు పెట్టన్నారు? ఏమయ్యా నువ్వేమన్నా పెట్టమన్నావా? లేదు కదా. మనం ఏమన్నా పెట్టమన్నావా? లేదు కదా. మరి ఈరోజు వడ్లకు సంబంధించిన సమీక్షా సమావేశం లేదు. కొనుగోలు కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో కూడా కనీసం కొనుగోలు చేయట్లేదు అని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా లేని పరిస్థితి కనబడుతుంది కదా. మరి ఈరోజు కొనుగోలు చేయడానికి పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం, దీనికోసం సమీక్షా సమావేశం చేసే ప్రభుత్వం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది కదా. దానికి సంగతి ఏంటి అంటే ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చు లిస్టు 200 కోట్లు. నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2 ఏంది? హైదరాబాద్లో ఏది పైలాన్లు కట్టడం, మూసీలలో బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపుగా 4.52 కోట్ల రూపాయలు. హైదరాబాద్కు సంబంధించి మన హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలలో బోట్లు నడపడం ఎట్లనో, పైలాన్లు కట్టడం, మూసీల బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు ఎంత లెక్క దాదాపుగా 4.52 కోట్లు.
అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది మనం చూడాలి. ఈరోజు 4.52 కోట్లు ప్లస్ 200 కోట్లు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికీ 204.52 కోట్ల రూపాయల నష్టమైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అంటే దుబారా ఖర్చు పెట్టింది. ఇక మూడోది, అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా ఏడాదిన్నరలో చేసిన దాదాపు ఖర్చు లెక్క 22.02 కోట్లు. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 22.02 కోట్లండి. అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యయనాల పేరిట ఏం అధ్యయనం చేస్తున్నారో ఏం కథనో మనకు తెలియదు. జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నర కాలంలో చేసిన ఖర్చు దాదాపుగా 22.02 కోట్లు. అంటే 226.54 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది ఇక్కడి వరకు. దాదాపుగా 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకుని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనకు అయిన దాదాపు ఖర్చు లెక్క ఎంత 17. ఒకసారి చూడండి 17.22 ఒక్కసారి ఇక్కడ చూస్తే 243.76 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వృధా ఖర్చు చేస్తుంది. సుడిగాలి పర్యటన గీన్నే హైదరాబాద్ ఉంటుంది, గిక్కనే ఆకిట్లనే ఉంటుంది నల్గొండ, గీన్నే హైదరాబాద్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. పోతారు గాలి మోటార్ వేసుకొని చక్కర్లు కొడతారు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి. ఇక దాంతోపాటుగా భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన లెక్క దాదాపుగా ఎంత అంటే 9 కోట్లు. ఇగో 9.16 కోట్లండి. అంటే దాదాపుగా 252.92 కోట్ల రూపాయలు ఇక్కడి వరకు వృధా ఖర్చు అయిపోయింది. ఇక ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకనామీ క్లాస్లో వెళ్ళినట్లు చెప్పిన అబద్ధాలన్నీ లెక్కలేసుకున్న సీఎంకు ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లు ఆయన లెక్క ఖర్చు దాదాపుగా ఎంత అండి 45.68 కోట్లు. అంటే పూర్తి స్థాయిలో 298.6 కోట్ల రూపాయలకు సంబంధించి వృధా ఖర్చు వేసిళ్ళు. 42 సార్లు ముఖ్యమంత్రి బేండు లేదు నేను మిడిల్ క్లాస్లో పోవాలంటే ఎంత 5-6 వేలు 10,000 మహా అంటే. మరి 45.68 కోట్లు ఎక్కడ నుండి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక ముక్కోటి దేవతల మీద ఒట్టు వేసి ఇవన్నీ దుబారా ఖర్చు కాదనేది నిరూపించాలి. ఇక్కడి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 298.6 కోట్ల రూపాయల వృధా ఖర్చు అండి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేసింది. 300 కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేసిందంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందో మీరే చెప్పురు. సుమారు 300 కోట్ల రూపాయలండి. సుమారు 300 కోట్ల రూపాయలకు సంబంధించి దుబారా ఖర్చు చేసింది. ఇక ఈ లెక్కలు దుబారా ఖర్చు కాదని చెప్పమని చెప్పుని. ఇప్పుడేమంటాడు మొత్తం అయిపోయింది, ఇక చేయాల్సిందంత చేసిలో నష్టపోవాల్సింది పోయిర్రు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటాడు అంటే రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదు, అప్పు పుడతలేదు, ఎవడు అనా పైసా ఇస్తలేడు, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు, ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టు ఉన్నాడని ఎవ్వడు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు. దేశం ముందర ఆ పరిస్థితి ఉన్నది. అప్పు పుడితేనే కదా నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోని. ఎవ్వడు బజార్లో నమ్ముతలేడు. నన్ను కోసిన 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారయ్యా నన్ను చెప్పుర్రి. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా? ఏం చేస్తారు? ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా పంచుదామో చెప్పుర్రి. ఏది ఆపమంటారో చెప్పుర్రి. వృద్ధాప్య పింఛన్లు ఆపమంటారా? ఉచిత కరెంటు ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏది ఆపుతారో ప్రజలకు చెప్పుర్రయ్యా. మీరు ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, జీతాలు పెంచుకుంటాం, మేము తినగా మిగిలితేనే మీరు ఇస్తామని ప్రజలకు చెప్పమంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. ఇగో ముఖ్యమంత్రికి ఈ చిట్టి ఇచ్చినాం, దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పుర్రి అంటూ చెప్తున్నాను. ఇక మనకు పరిపాలనే రానప్పుడు మరి ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు కూర్చున్నాం? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్థికంగా
కుదేలవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఇప్పుడు ఉన్న 18,500 కోట్లు మాత్రమే. ఇక నేను అప్పు తీసుకురావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ భూములను రకరకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ ఎక్కడా కూడా అప్పు పుడతలేదు. ఈ కారణంగా ఏది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ, మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా రాజీనామాను ప్రకటిస్తున్నా అని రాసి. బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పరిపాలన చేయరాకపోతే తమరు చేయాల్సిన పని ఇదే. ఇక్కడ మీ దగ్గర మిగిలిన చివరి ఆప్షన్ ఇది ఒకటే. రాజీనామా చేస్తా అంటే చాలా సంతోషిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే ఈ అరాచకమైన పాలన వీళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు కూడా చూడలేకపోతారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న ఈ పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసిలు కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు. మీరు రాజీనామా చేసి గిట్లూరు, ఎందుకంటే మీకు పూర్తి స్థాయిలో కూడా అప్పు పుడతలేదు అంటారు కదా. మరి మీకు అప్పు పుట్టనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండేందుకు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పు పుట్టనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంటున్నా. మీ వాళ్ళు ఈ టాయిలెట్ అత్త పోసే ఊరికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతారు. వృధా ఖర్చు కదా. సుమారు అంటే 298.6 కోట్లేమో పూర్తి స్థాయిలో 298.6 కోట్లకు సంబంధించి దుబారా ఖర్చు మీరు 300 కోట్లు చేశారు. ఇవన్నీ తప్పు అనే దేవుడి మీద ఒట్టేసి చెప్పుర్రి, లేదు మీ మీదనే ప్రమాణం వేసుకొని చెప్పారు. ఇది ఎట్లున్నదా? ప్రభుత్వ ఉద్యోగులను నేనే అడుగుతున్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారు? ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదనా? వారవ్వా, మరి తెలంగాణ ప్రాంత బిడ్డలే కదా నీకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. ఆ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేయి. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా? జనం కష్టాలలో ఉంచే అండగా ఉండరా? కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూరుతుంది. పన్నులైనా పెంచాలి, పథకాలైనా ఆపాలి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్న అంశాలు ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వాదన ఒకలా ఉంది, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగుల వాదన మరోలా ఉంది. మేము బోనస్ అడగలే, మా డబ్బులే ఇవ్వాలంటున్నాం. ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంది? 7 నెలలుగా చర్చలకు పిలువలేదు, గంట సమయం ఇచ్చే తీరిక కూడా లేదా? ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం. మేము జీతాలు అడుగుతున్నాం, నిరసన మా హక్కు. జగదీశ్వర్, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రు. ధ్వజమెత్తిన హన్సిన్, ఇక మేము దాచుకున్న డబ్బులను మాకివ్వరా? దామోదర్ రెడ్డి, ఆ మాటలు విచారకరం. చావ రవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు సమ్మె సైరన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కనీసం 7 నెలలుగా వాళ్ళని పిలవకపోగా, దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి వీళ్ళు చాలా క్లారిటీగా అడిగిలు, మేము జీతాలు అడుగుతున్నాం అంతే, మా జీతాలు మాకు ఏమని అడుగుతున్నాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరు, దాంతోపాటు మేము దాచుకున్న డబ్బులు మాత్రమే మాకు ఇవ్వమంటులు తప్ప ఇంకోటి అడుగుతలేమో అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎట్లా చూసిలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఏం మాట్లాడింది, జోడెడ్లలాగా పనిచేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకోవద్దు, తిట్టుకోకుండా కలిసి ముందుకెళ్దాం, ఎన్నికల వరకే రాజకీయాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి, ఎవరి దగ్గరికి వెళ్ళినా పని చేస్తాడు, కాగజ్ నగర్లోని సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే జోడెడ్ల లెక్క కాదు, మేము పూర్తి స్థాయిలో ఒకే ఏంది అంటే దోస్తులం అంతా ఒకటే అని చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జోడెడ్ల లెక్క పనిచేయాలి అంటే పూర్తి స్థాయిలో మరి వీళ్ళు ఇక్కడ ఏంది రాష్ట్రానికి సంబంధించిన నిధులను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా, చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా ఆలోచించుకోవాలి.